Morning, students. Good morning, students. Welcome to the GST and Customs Act class. నిన్న మనం జిఎస్టి రిజిస్ట్రేషన్ వల్ల ఏమేమి ప్రయోజనాలు ఉన్నాయి, అసలు జిఎస్టి వల్ల ఏమేమి ప్రయోజనాలు ఉన్నాయి, ఏమేమి నష్టాలు ఉన్నాయి అనే విషయాన్ని నిన్న క్లాస్లో తెలుసుకున్నాము. ఈరోజు మనం ఈ జిఎస్టి రిజిస్ట్రేషన్ అనేది ఏ విధంగా చేయాలి, ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో మనకు ఒక్కొక్క దశలో ఎలాంటి ఇన్ఫర్మేషన్ మనము సబ్మిట్ చేయాలి, హౌ టు రిజిస్టర్ ఇన్ ఆన్లైన్లో ఏ విధంగా మనం జిఎస్టి రిజిస్ట్రేషన్ చేయాలి, స్టెప్ బై స్టెప్ ఏ ఇన్ఫర్మేషన్ సబ్మిట్ చేయాలి అనే విషయాలు మనం ఈరోజు క్లాస్లో తెలుసుకున్నాం. ఓకే, సో ఈ క్లాస్ పూర్తయిన తర్వాత మీకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేయాలి, జిఎస్టికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది మీకు ఒక అవగాహన రావడానికి తోడ్పడుతుంది అన్నమాట. ఓకే, సో మనం జిఎస్టి రిజిస్ట్రేషన్ మనందరికీ తెలుసు. జిఎస్టి రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే సరఫరాదారులు లేదా వ్యాపారస్తులు వారి యొక్క వార్షిక అమ్మకాలు ఒక ఆర్థిక సంవత్సరంలో 20 లక్షలు పైబడి ఉండాలి. అది సాధారణ రాష్ట్రంలో అయితే. అదే ప్రత్యేక కేటగిరీ రాష్ట్రంలో అయితే 10 లక్షలు దాటితే తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనే విషయం మనకు తెలుసు. సో ఇప్పుడు మనము రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అనుకున్నాము. ఎస్, వెరీ గుడ్. దానికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఏమేమి ప్రూఫ్స్ కావాలి? ఎందుకంటే మనకు జిఎస్టి రిజిస్ట్రేషన్ అనేది అంతా కూడా ఆన్లైన్ ప్రక్రియ. మనకు జిఎస్టి పోర్టల్లో రిజిస్ట్రేషన్ అనేటువంటి కేటగిరీలోకి వెళ్ళి దానికి సంబంధించినటువంటి ఫామ్స్ అన్నీ ఫిలప్ చేసుకుంటూ ఇన్ఫర్మేషన్ సబ్మిట్ చేస్తూ దానికి సంబంధించిన డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ అన్నీ కూడా సబ్మిట్ చేసుకుంటూ పోతూ ఉండాలి. సో ఆ అప్లికేషన్ దరఖాస్తు పూర్తయిన తర్వాత మనం సబ్మిట్ కొడితే మనకు టెంపరీగా ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది వస్తుంది. సరే, ముందుగా మనం అసలు ఏ డాక్యుమెంట్స్ మనం సిద్ధం చేసుకోవాలి, ఏ సర్టిఫికెట్లు ఉండాలి మన దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకోవడం? ఎందుకంటే ఆన్లైన్లో ఫిలప్ చేసుకుంటూ పోతూ ఉంటాం. అదే వచ్చినప్పుడు మనం దానికి సంబంధించిన డాక్యుమెంట్ మన దగ్గర లేకపోతే రిజిస్ట్రేషన్ చేయలేము. కాబట్టి ముందుగా రిజిస్ట్రేషన్కు అవసరమైనటువంటి పత్రాలన్నింటినీ సాఫ్ట్ కాపీస్, ముఖ్యంగా సాఫ్ట్ కాపీస్ ఉండాలి. ఒరిజినల్స్ ఉండాలి, ప్లస్ సాఫ్ట్ కాపీస్ కూడా ఉండాలి. సో సాఫ్ట్ కాపీ అంటే దాన్ని స్కాన్డ్ కాపీనో ఫోటోనో ఉండాలి. ఎందుకంటే ఆన్లైన్లో నువ్వు ఫిజికల్ డాక్యుమెంట్ అప్లోడ్ చేయలేవు, సాఫ్ట్ కాపీని అప్లోడ్ చేయాలి దానికి సంబంధించి అటాచ్మెంట్. కాబట్టి మనకు ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి అంటే ఇవన్నీ కూడా మనకు రిజిస్ట్రేషన్కి అవసరమైనటువంటి
డాక్యుమెంట్స్ ఏమిటి చూడండి ఒకసారి. ప్రూఫ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ బిజినెస్ అంటే వ్యాపారాన్ని స్థాపించినట్లు ఒక ప్రూఫ్. దానికి సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ అనేది మనకు అవసరం. అంటే సర్టిఫికేట్ ఇప్పుడు సొంత వ్యాపారం అనుకోండి, ఏదో మనం లైసెన్స్ తీసుకుంటాం కదా మున్సిపాలిటీ వాళ్ళ నుంచో లేకపోతే ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచో, ఏదో ఒక సర్టిఫికేట్ అనమాట. మనం ఫలానా తేదీ నుంచి ఫలానా వ్యాపారం చేస్తున్నాము అని ఒక సర్టిఫికేట్, దాన్ని సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ అంటారు. అది ఒకటి కావాలి. తర్వాత పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఆఫ్ ది అప్లికెంట్ అంటే ఆ వ్యాపారానికి సంబంధించిన యజమాని ఎవరి పేరు మీద అయితే వ్యాపారం రిజిస్ట్రేషన్ చేయాలనుకుంటున్నామో ఆ వ్యక్తి యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఆఫ్ ప్రమోటర్ ఆర్ పార్ట్నర్. ఇప్పుడు ఒకే యజమాని అయితే ఒక ఫోటో సరిపోతుంది. అదే ఒకరికంటే ఎక్కువ మంది పార్ట్నర్స్ ఉన్నారనుకోండి, ఒకరికంటే ఎక్కువ మంది పార్ట్నర్స్ ఉన్నప్పుడు అందరి ఫోటోలు అవసరమవుతాయి. ఓకే, సో కాబట్టి పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఆఫ్ ప్రమోటర్ ఆర్ పార్ట్నర్. నెక్స్ట్, ఫోటో ఆఫ్ ది ఆథరైజ్డ్ సిగ్నేటరీ, దట్ ఈజ్ ఫోటో. ఇప్పుడు పార్ట్నర్లు ఎక్కువ మంది ఉన్నప్పుడు, సపోజ్ భాగస్వామ్యం ఉంది, భాగస్వామ్యంలో సపోజ్ 10 మంది భాగస్తులు ఉంటారు. 10 మంది భాగస్తులు సంతకాలు చేయలేరు. ఎవరైతే సంతకం చేయడానికి అథారిటీ కలిగి ఉంటారో ఆ వ్యక్తి యొక్క ఫోటో సపరేట్గా మనం మళ్ళా ఆన్లైన్లో సబ్మిట్ చేయాలి. ఎందుకంటే అతను తప్ప ఇతర వ్యక్తులు ఎవరు సంతకం చేసినా కూడా మనకు చెల్లుబాటు కాదు. కాబట్టి అతని యొక్క స్పెసిమెన్ సిగ్నేచర్ ఫోటో అవన్నీ కూడా ఉండాలి. నెక్స్ట్, ప్రూఫ్ ఆఫ్ అపాయింట్మెంట్ ఆఫ్ ఆథరైజ్డ్ సిగ్నేటరీ. ప్రూఫ్ ఆఫ్ అపాయింట్మెంట్ ఆఫ్ ఆథరైజ్డ్ సిగ్నేటరీ, దట్ ఈజ్ లెటర్ ఆఫ్ ఆథరైజేషన్. అంటే ఇప్పుడు 10 మంది భాగస్తులు ఉంటారు. ఆ 10 మంది భాగస్తుల్లో ఒక భాగస్తుడు అధికారికంగా సంతకాలు పెట్టడానికి భాగస్తులు ఒప్పుకొని ఉంటారు. ఆ ఒప్పుకున్నటువంటి లెటర్ అంటే the partners of so and so company are authorizing so and so person to sign on behalf of so and so company అని మేము మా తరఫున అందరి తరఫున ఒక వ్యక్తి సంతకం పెట్టడానికి మేము అంగీకరిస్తున్నామని తెలియజేస్తూ వాళ్ళ ఒక ఆథరైజేషన్ లెటర్ తయారు చేసి దాన్ని కూడా మనం సిద్ధంగా ఉంచుకోవాలి. నెక్స్ట్, కాపీ ఆఫ్ రెజల్యూషన్ పాస్డ్ బై బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆర్ మేనేజింగ్ కమిటీ అండ్ యాక్సెప్టెన్స్ లెటర్. సో కంపెనీల విషయంలో అయితే రెజల్యూషన్ కాపీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ పెట్టి దాన్ని అంగీకరించినటువంటి తీర్మాన పత్రము కానీ, లేదా మేనేజింగ్ కమిటీ రెజల్యూషన్ తీర్మాన పత్రం కానీ, లేదా యాక్సెప్టెన్స్ లెటర్ అంటే వారు చేసిన తీర్మానానికి ఇతను అంగీకారం తెలిపినట్లుగా అంగీకార ఉత్తరము, ఇవన్నీ కూడా అవసరమవుతాయి. ఓకే, అది ప్రూఫ్ ఆఫ్ అపాయింట్మెంట్ ఆఫ్ ఆథరైజ్డ్ సిగ్నేటరీ. నెక్స్ట్, ప్రూఫ్ ఆఫ్ ప్రిన్సిపల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్. అంటే మనం వ్యాపారము ఏ ప్రదేశంలో చేయాలనుకుంటున్నాము, ప్రిన్సిపల్ ప్లేస్ అంటే ప్రధాన వ్యాపార కేంద్రం, ప్రధాన వ్యాపార అడ్రస్, దానికి సంబంధించినటువంటి ప్రూఫ్ మనం సబ్మిట్ చేయాలి. దానికి సంబంధించిన పత్రం ఏం కావాలి అంటే ఎలక్ట్రిసిటీ బిల్లు కానీ, లీగల్ చట్టబద్ధమైనటువంటి ఓనర్షిప్ డాక్యుమెంట్ కానీ, లేదా మున్సిపల్ ఖాతా కాపీ కానీ, లేదా ప్రాపర్టీ ట్యాక్స్ రిసిప్ట్ కానీ, ఇవన్నీ ఏదొక్కటి ఉన్నా కూడా సరిపోతుంది అన్నమాట. ప్రూఫ్ ఆఫ్ ప్రిన్సిపల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్. సో వ్యాపార ప్రదేశం యొక్క
ప్రూఫ్ మన మన ప్రదేశము ఈ ఈ ప్రాంతంలో ఉంది అని చెప్పడానికి. ఓకే, సో ఎలక్ట్రిసిటీ బిల్లు కానీ, లీగల్ ఓనర్షిప్ అకౌంట్ కానీ, మున్సిపల్ ఖాతా కాపీ కానీ, ప్రాపర్టీ ట్యాక్స్ రిసిప్ట్ కానీ, వీటిలో ఏ ఒక్కటి ఉన్నా సరిపోతుంది. నెక్స్ట్, ప్రూఫ్ ఆఫ్ డీటెయిల్స్ ఆఫ్ బ్యాంక్ అకౌంట్. ప్రూఫ్ ఆఫ్ డీటెయిల్స్ ఆఫ్ బ్యాంక్ అకౌంట్. ఒక్క నిమిషం అన్న. ఓకే, సారీ నాన్న. ప్రూఫ్ ఆఫ్ డీటెయిల్స్ ఆఫ్ బ్యాంక్ అకౌంట్ అంటే మన బ్యాంక్ అకౌంట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ సబ్మిట్ చేసినప్పుడు దానికి సంబంధించినటువంటి ప్రూఫ్లు కూడా మనము సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించి ఫస్ట్ పేజ్ ఆఫ్ ది పాస్బుక్, బ్యాంక్ స్టేట్మెంటు, క్యాన్సల్డ్ చెక్ ఏదిన్నా సరిపోతుంది అనమాట. ఫస్ట్ పేజ్ ఆఫ్ పాస్బుక్ కానీ, లేదా బ్యాంక్ స్టేట్మెంట్ కానీ, లేదా క్యాన్సల్డ్ చెక్ కానీ, ఇవి ఏ ఉన్నా కూడా మనకు బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ ప్రూఫ్ సరిపోతుంది, బ్యాంకు పాస్బుక్. సో ఇవన్నీ కూడా మనకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు వీటన్నిటినీ మనం సిద్ధంగా ఉంచుకోవాలి సాఫ్ట్ కాపీస్. ఎందుకంటే ఆన్లైన్లో అన్ని సాఫ్ట్ కాపీస్ అప్లోడ్ చేయాలి కాబట్టి సాఫ్ట్ కాపీస్ వీటన్నిటిని సిద్ధంగా ఉంచుకొని దెన్ మనము రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ఏంటి, ఫస్ట్ స్టెప్ ఏమి, సెకండ్ స్టెప్ ఏమి, ఎప్పుడప్పుడు ఏ ఇన్ఫర్మేషన్ సబ్మిట్ చేయాలి, ఇవన్నీ కూడా ఒకసారి మనం చూసినట్లయితే స్టెప్ బై స్టెప్ గైడ్ ఎక్స్ప్లెయినింగ్ GST registration process online. The MOF simplified the GST registration procedure online. The applicant can process the GST registration procedure through the GST portal. After submission of the application, the portal generates GST ARN immediately. Using the GST ARN, the applicant can check the application status and post queries if necessary. Within 7 days of the ARN generation, the taxpayer shall receive a GST registration certificate and GST IN. సో మనకు మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అనేది GST రిజిస్ట్రేషన్ ప్రాసెస్ను చాలా సింపుల్గా మనకు వెబ్సైట్లో ఫ్రేమ్ చేయడం జరిగింది. సో ఈ GST పోర్టల్లో మనం ఎంటర్ అయిపోయి అందులో అప్లికేషన్ అనేది జనరేట్ చేసుకొని దాంట్లో
వాళ్ళు అడిగినటువంటి సమాచారం అంతా కూడా నింపిన తర్వాత దానికి సంబంధించినటువంటి డాక్యుమెంటరీ అటాచ్మెంట్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత మనకి ఒక నెంబర్ అనేది వస్తుంది, ఏఆర్ఎన్ నెంబర్ అని. సో ఆ నెంబర్ను కోడ్ చేస్తూ 7 రోజుల లోపల మనకు జిఎస్టీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేటు, జిఎస్టీఐఎన్ రావడం అనేది జరుగుతుంది. సో స్టెప్ 1. సో ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో మొదటి దశ స్టెప్ 1 ఏంటంటే గో టు ది జిఎస్టీ పోర్టల్. అంటే జిఎస్టీ పోర్టల్లోకి వెళ్ళాలి. సో జిఎస్టీ పోర్టల్ అడ్రస్ ఇది. యాక్సెస్ ది జిఎస్టీ పోర్టల్ ఏంటి? http://www.gst.gov.in/services రిజిస్ట్రేషన్ న్యూ రిజిస్ట్రేషన్ ఆప్షన్. సో జిఎస్టీ పోర్టల్లోకి వెళ్ళి ఈ ప్రకారం మనకు సర్వీసెస్లోకి వెళ్ళి తర్వాత అందులో రిజిస్ట్రేషన్లో కూడా న్యూ రిజిస్ట్రేషన్ ఆప్షన్ ఎంచుకోవాలన్నమాట. ఓకే, సో ఎంచుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ 2, జనరేట్ ఏ టిఆర్ఎన్ బై కంప్లీటింగ్ ఓటీపీ వ్యాలిడేషన్. సో టిఆర్ఎన్ అంటే టెంపరీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఒకటి జనరేట్ చేసుకోవడానికి ముందుగా మనం ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఫిలప్ చేయాలి, కంప్లీట్ చేయాలి. దానికి ఓటీపీ వ్యాలిడేషన్ అనేది వస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ చేసుకొని మనం సబ్మిట్ చేస్తే దానికి ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మనకు టెంపరీ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఒకటి జనరేట్ అవుతుంది అన్నమాట. ఓకే, సో ఇందులో మనకు ద న్యూ జిఎస్టీ రిజిస్ట్రేషన్ పేజ్ ఈజ్ డిస్ప్లేడ్. సో మనకు రిజిస్ట్రేషన్ పేజ్ అనేది ఒకటి డిస్ప్లే అవుతుంది. సెలెక్ట్ ద న్యూ రిజిస్ట్రేషన్ ఆప్షన్. మనం న్యూ రిజిస్ట్రేషన్ ఆప్షన్ అనేది ఎంచుకోవాలి. ఇఫ్ ద జిఎస్టీ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ రిమైన్స్ అన్కంప్లీటెడ్, ద అప్లికెంట్ షల్ కంటిన్యూ ఫిల్లింగ్ ద అప్లికేషన్ యూజింగ్ టిఆర్ఎన్ నెంబర్. సో టిఆర్ఎన్ నెంబర్ టెంపరీ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ముందుగా వస్తుంది కాబట్టి ఆ నెంబర్ ప్రకారం అతడు అప్లికేషన్ ఫిలప్ చేసుకుంటూ వెళ్ళాలి. సో సెలెక్ట్ ద ట్యాక్స్ పేయర్ టైప్. ఫస్ట్ ట్యాక్స్ పేయర్ టైప్ ఎవరు, ఎలాంటి ట్యాక్స్ పేయర్ అనేది మనం ఆప్షన్స్ ఇచ్చిన దాంట్లో ఫ్రమ్ ది ఆప్షన్స్ ప్రొవైడెడ్ మనకి ఇక్కడంతా కూడా అప్లికేషన్లో ప్రీఫిల్డ్ ఫీల్డ్స్ వస్తాయి. అంటే మనం దాన్ని క్లిక్ చేస్తే దానికి సంబంధించిన డిఫరెంట్ ఆప్షన్స్ వస్తాయి. ఆ కరెక్ట్ ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. మనం సొంతంగా టైప్ చేయాల్సిన అవసరం ఏ దానికి ఉండదు. మనము అక్కడ బాక్స్లో మనకు వస్తాయి రకరకాల ఆప్షన్స్. ఆ ఆప్షన్స్లో కరెక్ట్ ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూస్ ద స్టేట్ యాజ్ పర్ ది రిక్వైర్మెంట్. మనం ఏ రాష్ట్రం కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఎంటర్ ద లీగల్ నేమ్ ఆఫ్ ది బిజినెస్ ఆర్ ఎంటిటీ. సో లీగల్ నేమ్ చట్ట ప్రకారం ఏం పేరు పెట్టాలనుకుంటున్నాం మన సంస్థకు ఆ పేరు మనం ఎంటర్ చేయాలి. యాజ్ మెన్షన్ ఇన్ ద పాన్ డేటాబేస్. సో పాన్లో ఉన్నటువంటి డేటాబేస్ ఆధారంగా మనము పేరు వ్యాపారానికి ఏ పేరు పెట్టాలనేది డిసైడ్. నెక్స్ట్ ఇన్ ద పర్మనెంట్ అకౌంట్ నెంబర్ ఫీల్డ్ ఎంటర్ పాన్ ఆఫ్ ది బిజినెస్ ఆర్ పాన్ ఆఫ్ ది ప్రొప్రైటర్. సో పాన్ నెంబర్ దగ్గర మనకు ప్రొప్రైటర్ యొక్క పాన్ నెంబరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ జిఎస్టీ రిజిస్ట్రేషన్ అనేది పాన్తో లింక్ అయి ఉంటుంది కాబట్టి మనకు జిఎస్టీ రిజిస్ట్రేషన్లో పాన్ కార్డే ప్రధానమైనటువంటిది. కాబట్టి పాన్ కార్డును కూడా ఇన్ కేస్ ఆఫ్ కంపెనీ ఆర్ ఎల్ఎల్పి ఎంటర్ ద పాన్ ఆఫ్ ది కంపెనీ ఆర్ కంపెనీ అయినట్లయితే కంపెనీ యొక్క పాన్ కార్డు సబ్మిట్ చేయాలి. అదే సొంత వ్యాపారం అయితే ప్రొపరేటర్ యొక్క పాన్ కార్డు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ప్రొవైడ్ ద ఈమెయిల్ అడ్రస్ ఆఫ్ ది ప్రైమరీ ఆథరైజ్డ్ సిగ్నేటరీ. సో ప్రైమరీ ఆథరైజ్డ్ సిగ్నేటరీ యొక్క సంతకం చేసేటువంటి వ్యక్తి యొక్క ఈమెయిల్ అడ్రస్ కూడా మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇవన్నీ సబ్మిట్ చేసిన తర్వాత ప్రొసీడ్ బటన్ కొట్టాలి. సో ప్రొసీడ్ బటన్ కొట్టిన తర్వాత నెక్స్ట్ పేజీ ఓటీపీ వెరిఫికేషన్ అండ్ టిఆర్ఎన్ జనరేషన్. ప్రొసీడ్ అని కొట్టిన తర్వాత మనకు ఆన్ సబ్మిషన్ ఆఫ్ ది అబోవ్ ఇన్ఫర్మేషన్ ది ఓటీపీ వెరిఫికేషన్ పేజ్ ఈజ్ డిస్ప్లేడ్. మనకు ఓటీపీ వెరిఫికేషన్ కోసం ఒక పేజీ ఒక బాక్స్ వస్తుంది. సో ఆ ఓటీపీ వెరిఫికేషన్ బాక్స్ వచ్చిన తర్వాత అందులో మనకు ఓటీపీ అనేది మన మొబైల్ ఫోన్కు వస్తుంది. ఆ ఓటీపీ నెంబర్ను అందులో ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
So OTP will be valid only for 10 minutes. Hence, enter the two separate OTP sent to validate the email and mobile number. కాబట్టి ఓటీపీ విల్ బి వ్యాలిడ్ ఓన్లీ 10 నిమిషాలు మాత్రమే ఓటీపీ వ్యాలిడిటీ ఉంటుంది. కాబట్టి టూ సపరేట్ ఓటీపీ సెండ్ టు వ్యాలిడేట్ ద ఈమెయిల్ అండ్ మొబైల్ నెంబర్. మనకు మొబైల్ నెంబర్కు ఈమెయిల్కు రెండింటికి ఓటీపీ వస్తుంది. ఆ రెండు సపరేట్గా మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇన్ ద మొబైల్ ఓటీపీ ఫీల్డ్ ఎంటర్ ఓటీపీ, ఇన్ ద ఈమెయిల్ ఓటీపీ ఫీల్డ్ ఎంటర్ ఓటీపీ. ఆ ఓటీపీస్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 4, TRN generation. TRN temporary registration number. On successful completing OTP verification, a TRN will be generated. TRN will now be used to complete and submit the GST registration application. So TRN అంటే టెంపరరీ రిజిస్ట్రేషన్ నెంబర్. సో ఒక నెంబర్ జనరేట్ అవుతుంది. ఆ నెంబర్ నోట్ చేసుకొని ఇంకా మనం తర్వాత రిజిస్ట్రేషన్ అప్లికేషన్లో అంతా కూడా ఈ నెంబరు కోడ్ చేస్తూ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ అంతా కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇది ఒక దశ, టీఆర్ఎన్ సబ్మిట్ చేయడం అనేది. టీఆర్ఎన్ నెంబర్ వచ్చేంత వరకు ఆ ఓటీపీ అవన్నీ జనరేట్ చేసుకొని టెంపరరీ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది. నెక్స్ట్ ఇంకా రెండవ దశ, లాగిన్ విత్ టీఆర్ఎన్. ఇప్పుడు మనకు టీఆర్ఎన్ వచ్చిన తర్వాత మనం టీఆర్ఎన్ నెంబర్తో మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో లాగిన్ విత్ టీఆర్ఎన్. So upon receiving TRN, the applicant shall begin the GST registration procedure. So TRN వచ్చిన తర్వాత మనకు టెంపరరీ రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చిన తర్వాత అప్లికెంట్ షల్ బిగిన్ ద GST రిజిస్ట్రేషన్ ప్రాసెస్. GST రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఇన్ ద టెంపరరీ రెఫరెన్స్ నెంబర్, దట్ ఈస్ TRN, టెంపరరీ రెఫరెన్స్ నెంబర్ field on the GST portal, enter the TRN generated and enter the CAPTCHA text as shown on the screen. సో అక్కడ మనకు యూజర్ ఐడిలో టీఆర్ఎన్ నెంబర్ చేస్తాము, తర్వాత క్యాప్చా ఎంటర్ చేస్తాం. కంప్లీట్ ద ఓటీపీ వెరిఫికేషన్ ఆన్ మొబైల్ అండ్ ఈటీపీ. అక్కడ కూడా మనకు ఓటీపీ అనేది అడుగుతుంది. సో మనకు 2 ఓటీపీలు, మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది, ఈమెయిల్కి ఒక ఓటీపీ వస్తుంది. రెండింటిని మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇది స్టెప్ 5. నెక్స్ట్ స్టెప్ 6, సబ్మిట్ బిజినెస్ ఇన్ఫర్మేషన్. సో మనం ఓటీపీ అన్ని చేసిన తర్వాత నెక్స్ట్ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. వేరియస్ ఇన్ఫర్మేషన్ మస్ట్ బి సబ్మిటెడ్ ఫర్ అబ్టైనింగ్ జిఎస్టీ రిజిస్ట్రేషన్. మనం ఇంకా రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో రకరకాలైనటువంటి సమాచారం అనేది మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇన్ ద ఫస్ట్ ట్యాబ్ బిజినెస్ డీటెయిల్స్ మస్ట్ బి సబ్మిటెడ్. మనకు ఫస్ట్ పేజీలో రకరకాల బిజినెస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అందులో ఏమేమి ఇన్ఫర్మేషన్ ఉంటుందంటే, ఇన్ ద ట్రేడ్ నేమ్ ఫీల్డ్, ఫస్ట్ ట్రేడ్ నేమ్ అనే ఒక ఫీల్డ్ వస్తుంది. ఎంటర్ ద ట్రేడ్ నేమ్ ఆఫ్ ది బిజినెస్, వ్యాపారం యొక్క పేరు మనం ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఇన్పుట్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ది బిజినెస్ ఫ్రమ్ ది డ్రాప్ డౌన్ లిస్ట్. సో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ది బిజినెస్, ఎలాంటి బిజినెస్ కాన్స్టిట్యూట్ చేసాము అనేది డ్రాప్ డౌన్ బాక్స్ ఒకటి వస్తుంది. ఆ డ్రాప్ డౌన్ బాక్స్లో మనకు ఏదైతే అప్లికబుల్ అవుతుందో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఫీల్డ్ ఫిల్అప్ చేయాలి. నెక్స్ట్ ఎంటర్ ద డిస్ట్రిక్ట్ అండ్ సెక్టార్, సర్కిల్, వార్డ్, ఛార్జ్, యూనిట్ ఫ్రమ్ ది డ్రాప్ డౌన్ లిస్ట్. సో ఇక్కడ మనకు ఈ ప్లేస్ ఆఫ్ బిజినెస్కు సంబంధించి రకరకాలైనటువంటి ఫీల్డ్స్ అన్నీ వస్తాయి డ్రాప్ డౌన్ బాక్స్లో. డిస్ట్రిక్ట్ ఏది, సెక్టార్ ఏది, సర్కిల్ ఏది, వార్డ్ ఏది, ఛార్జ్ ఏది, యూనిట్ ఏది, ఇవన్నీ కూడా ప్రతిదానికి మనకు సంబంధించిన వాటిలో డ్రాప్ డౌన్ బాక్స్లో అన్నీ కూడా మనం కరెక్ట్గా ఎంపిక చేసుకుంటూ ఫిల్ చేస్తాం. నెక్స్ట్ ఇన్ ద కమిషనరేట్ కోడ్, డివిజన్ కోడ్ అండ్ రేంజ్ కోడ్ డ్రాప్ డౌన్ లిస్ట్, సెలెక్ట్ ద అప్రాప్రియేట్ చాయిస్. సో మనకు ఈ అథారిటీ, మనకు ఎవరు అథారిటీగా ఉంటారు అనే దానికి సంబంధించి కూడా కమిషనర్ కోడు, డివిజన్ కోడు, రేంజ్ కోడు, ఇవన్నీ కూడా మనకు ఈ డ్రాప్ డౌన్ లిస్ట్లో వస్తాయి. ఆ డ్రాప్ డౌన్ లిస్ట్లో మనం కరెక్ట్ వాటిని ఎంచుకొని అప్రాప్రియేట్గా ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆప్ట్ ఫర్ కంపోజిషన్ స్కీమ్ ఇఫ్ నెసెసరీ. సో మనం అనుకున్న వ్యాపారంలో మనకు సాధారణ స్కీము,
కంపోజిషన్ స్కీమ్ అని రెండు ఉంటాయి అని అనుకున్నాం. సో మనం ఒకవేళ కంపోజిషన్ స్కీమ్ ఎంచుకోవాలనుకుంటే కంపోజిషన్ స్కీమ్ మనం కంపోజిషన్ స్కీమ్ను ఆప్షన్ ఇచ్చుకోవచ్చు. మనం కంపోజిషన్ స్కీమ్లో వెళ్ళడానికి ఆప్షన్ ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్, ఇన్పుట్ ద డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ బిజినెస్. ఏ రోజు నుంచి మీరు వ్యాపారం ప్రారంభించారు దానికి సంబంధించిన డేట్ కూడా మనం ఫిలప్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, సెలెక్ట్ ద డేట్ ఆన్ విచ్ లయబిలిటీ టు రిజిస్టర్ అరైజెస్. సో ఏ రోజు నుంచి మనకు ట్యాక్స్ చెల్లించాల్సినటువంటి అంటే రిజిస్ట్రేషన్ లయబిలిటీ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అనేది కూడా మనం ఇవ్వాల్సి ఉంటుంది. దిస్ ఈస్ ద డే ద బిజినెస్ క్రాస్డ్ ద అగ్రిగేట్ టర్న్ ఓవర్ థ్రెషోల్డ్ ఫర్ జిఎస్టీ రిజిస్ట్రేషన్. అంటే ఇప్పుడు మనం ఏ రోజు నుంచి అయితే మన యొక్క అగ్రిగేట్ టర్న్ ఓవర్ అనేది థ్రెషోల్డ్ లిమిట్ అంటే 20 లక్షలు అనుకున్నాం కదా, ఆ 20 లక్షలు క్రాస్ అయిన తేదీ నుంచి ఆ తేదీని ఇవ్వాల్సి ఉంటుంది. ట్యాక్స్ పేయర్స్ ఆర్ రిక్వైర్డ్ టు ఫైల్ ది అప్లికేషన్ ఫర్ న్యూ జిఎస్టీ రిజిస్ట్రేషన్ విత్ ఇన్ 30 days ఫ్రమ్ ది డేట్ ఆన్ విచ్ ద లయబిలిటీ టు రిజిస్టర్ అరైజెస్. సో మనము ఈ ట్యాక్స్ చెల్లించవలసినటువంటి బాధ్యత ఏర్పడిన 30 రోజుల లోపల మనం ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆ విధంగా 30 days లోపల ఆ రిజిస్ట్రేషన్ ఫార్మాలిటీస్ అన్ని కూడా ఫుల్ఫిల్ చేయాలి. అది స్టెప్ 7. నెక్స్ట్ స్టెప్ 7, సబ్మిట్ ప్రమోటర్ ఇన్ఫర్మేషన్. ప్రమోటర్ ఇన్ఫర్మేషన్ అంటే వ్యాపార సంస్థ యొక్క యజమానికి సంబంధించినటువంటి సమాచారాన్ని సబ్మిట్ చేయడం. సో యజమానికి సంబంధించిన సమాచారంలో మనకు ఇన్ ద నెక్స్ట్ ట్యాబ్ ప్రొవైడ్ ప్రమోటర్స్ ఆర్ డైరెక్టర్స్ ఇన్ఫర్మేషన్. In case of proprietorship, the proprietor's information must be submitted. Details of up to 10 promoters or partners can be submitted in a GST registration application. Suppose ఒకటే ప్రొప్రైటర్ అనుకోండి, ప్రొప్రైటర్ ఒకరికి సంబంధించిన డీటెయిల్స్ మాత్రమే మనం ఫిల్అప్ చేస్తాం. అదే సపోజ్ పార్ట్నర్స్ ఉంటారు, పార్ట్నర్స్ 10 మంది పార్ట్నర్స్ వరకు వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ మనం సబ్మిట్ చేయడానికి జిఎస్టీ అప్లికేషన్లో అవకాశం ఉంటుంది. సో ది ఫాలోయింగ్ డీటెయిల్స్ మస్ట్ బి సబ్మిటెడ్ ఫర్ ప్రమోటర్స్. సో ప్రమోటర్స్కి సంబంధించి ఈ సమాచారం అంతా కూడా మనం దాంట్లో సబ్మిట్ చేయాలి. ఏమేమి సమాచారం అంటే పర్సనల్ డీటెయిల్స్ ఆఫ్ ది స్టేక్ హోల్డర్ లైక్ నేము, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్సు, మొబైల్ నెంబరు, ఈమెయిల్ అడ్రస్సు, జెండరు, ఇవన్నీ కూడా పర్సనల్ డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేయాలి. నెక్స్ట్, డెసిగ్నేషన్ ఆఫ్ ది ప్రమోటర్ యొక్క డెసిగ్నేషన్ ఏంటి అనేది కూడా మనం సబ్మిట్ చేయాలి. నెక్స్ట్, డిన్ ఆఫ్ ది ప్రమోటర్ ఓన్లీ ఫర్ ది ఫాలోయింగ్ టైప్ ఆఫ్ అప్లికేషన్. అంటే ఈ కంపెనీల రిజిస్ట్రేషన్ అయితే అంటే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కానీ, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ కానీ, పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ కానీ, అన్లిమిటెడ్ కంపెనీ కానీ, ఫారిన్ కంపెనీ రిజిస్టర్డ్ ఇన్ ఇండియా కానీ, ఈ సంస్థలకు సంబంధించి రిజిస్ట్రేషన్ చేస్తూ ఉంటేనే మనకు డిన్ ఆఫ్ ది ప్రమోటర్ వాళ్ళకు ఒక డిన్ నెంబర్ అనేది ఉంటుంది. సో దాన్ని సబ్మిట్ చేయాలి. అలా కాకుండా మామూలుగా ప్రొప్రైటర్షిప్, పార్ట్నర్షిప్ అయితే కన్నా డిన్ నెంబర్ అవసరం లేదు. నెక్స్ట్, డీటెయిల్స్ ఆఫ్ సిటిజన్షిప్ డీటెయిల్స్ కూడా మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అంటే పౌరసత్వం, ఇండియనా ఫారినరా ఏది విషయాలన్నీ డీటెయిల్స్ అన్ని. పాన్ అండ్ ఆధార్ నెంబరు, పాన్ నెంబరు, ఆధార్ నెంబరు. నెక్స్ట్, రెసిడెన్షియల్ అడ్రస్సు, అతని యొక్క ఇంటి అడ్రస్సు details. In case the applicant provides Aadhaar, the applicant can use Aadhaar e-sign for filing GST returns instead of a digital signature. Suppose అతను ఆధార్ సబ్మిట్ చేశాడు, ఆధార్ అటాచ్ చేసినప్పుడు మనకు అవసరమైతే ఆధార్లో ఉండే సిగ్నేచర్నే మనం డిజిటల్ సిగ్నేచర్గా వాడుకోవచ్చు. ఈ సిగ్నేచర్ సపరేట్గా డిజిటల్ సిగ్నేచర్ అవసరం లేకుండా. సో దానికి కూడా ఆప్షన్ మనం ఓకే అనుకుంటే దాన్ని కూడా పెట్టుకోవచ్చు. ఇది 7వ స్టెప్ నెంబర్ 7. నెక్స్ట్ స్టెప్ నెంబర్ 8. సబ్మిట్ ఆథరైజ్డ్ సిగ్నేటరీ ఇన్ఫర్మేషన్. ఆథరైజ్డ్ సిగ్నేటరీ ఇన్ఫర్మేషన్ అంటే ఇప్పుడు మనం ఇందాక అనుకున్నాం కదా, 10 మంది భాగస్తులు ఉంటారు, 10 మంది సంతకాలు పెట్టలేరు కదా, కేవలం ఏదో ఒక వ్యక్తి మాత్రమే అధికారికంగా సంతకం పెడుతూ ఉంటాడని. సో అలాంటి అధికారికంగా ఎవరైతే సంతకం పెట్టడానికి అంగీకరించారో ఆ వ్యక్తికి సంబంధించిన సమాచారం కూడా మనం ఇక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో an authorized signatory is a person
నామినేటెడ్ బై ది ప్రమోటర్స్ ఆఫ్ ది కంపెనీ. సో భాగస్తులంతా కలిపి ఒక వ్యక్తిని నియమించుకుంటారు. సో ఆ వ్యక్తిని ఆథరైజ్డ్ సిగ్నేటరీ అంటారు. ది నామినేటెడ్ పర్సన్ షుడ్ హోల్డ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఫైలింగ్ జిఎస్టీ రిటర్న్స్ ఆఫ్ ది కంపెనీ. సో నామినేటెడ్ పర్సన్ ఆ విధంగా ఎవరైతే నామినేట్ చేయబడినాడో ఆ వ్యక్తి జిఎస్టీ రిటర్న్స్ ఫైల్ చేయవలసిన బాధ్యత అతని మీదనే ఉంటుంది. ఫర్దర్ ద పర్సన్ షల్ ఆల్సో మెయింటైన్ ద నెసరీ కాంప్లియన్స్ ఆఫ్ ది కంపెనీ. సో కంపెనీకి సంబంధించిన అన్ని రకాలైనటువంటి ఫార్మాలిటీస్ అన్నీ కూడా అతనే చూసుకుంటూ ఉంటాడు. అతనికే ఏదైనా సరే నోటీస్ ఇవ్వడం కానీ లేదా దానికి సంబంధించిన కరెస్పాండెన్స్ అన్నీ కూడా అతనే చూసుకుంటూ ఉంటాడు. ది ఆథరైజ్డ్ సిగ్నేటరీ విల్ హ్యావ్ ఫుల్ యాక్సెస్ టు ది జిఎస్టీ పోర్టల్. సో ఆథరైజ్డ్ సిగ్నేటరీ అతనికి ఇంకా జిఎస్టీ పోర్టల్లో వ్యవహారాలన్నీ కూడా అతనే నడుపుతూ ఉంటాడనమాట. అన్నీ కూడా అతని ద్వారానే జరుగుతూ ఉంటాయి. ది పర్సన్ షెల్ అండర్టేక్ ఏ వైడ్ రేంజ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది ప్రమోటర్స్. సో ఇక మిగిలిన వాళ్ళందరి తరఫున కూడా అతనే జిఎస్టీ పోర్టల్లో వ్యాపారానికి సంబంధించిన కార్యకలాపాలన్నీ కూడా నిర్వహిస్తూ ఉంటాడు. కాబట్టి అతనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం రిజిస్ట్రేషన్లో ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ స్టెప్ 9. స్టెప్ 9 ప్రిన్సిపాల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్. ప్రిన్సిపాల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ వ్యాపారం యొక్క ప్రధాన ప్రదేశం. అంటే మనం ఆఫీసు ఏదో వ్యాపారానికి ఆఫీస్ అడ్రస్ ఉంటుంది కదా, సో అది ప్రధానమైనటువంటి అడ్రస్ ఏది అనేది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనం ఇవ్వాల్సి ఉంటుంది. ప్రిన్సిపాల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ వ్యాపార ప్రధాన స్థలం. ఇన్ దిస్ సెక్షన్ ది అప్లికెంట్ షల్ ప్రొవైడ్ ద డీటెయిల్స్ ఆఫ్ ది ప్రిన్సిపాల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్. సో ప్రధాన వ్యాపారానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఇందులో ఫిలప్ చేయాల్సి ఉంటుంది. The principal place of business acts as the primary location within the state where the taxpayer operates the business. సో మనం ఈ ప్రిన్సిపల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ ఏ రాష్ట్రానికి సంబంధించిన అడ్రస్ అయితే ఇస్తామో ఆ ప్రదేశం ఆధారంగానే మనకు ఫర్దర్ అన్నీ కూడా ట్యాక్స్ జనరేట్ కావడం కానీ ఇంకోటి కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇట్ జనరల్లీ అడ్రసెస్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అండ్ రికార్డ్స్. సో మనకు అకౌంట్స్ బుక్స్లో కానీ రికార్డ్స్లో కానీ అంతా కూడా ఇంకా అఫీషియల్గా ఆ అడ్రస్ ఏ ఉంటుంది. హెన్స్ ఇన్ ద కేస్ ఆఫ్ ఏ కంపెనీ ఆర్ ఎల్ఎల్పి అంటే లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్, ద ప్రిన్సిపల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ షల్ బి రిజిస్టర్డ్ ఆఫీస్. సో కంపెనీ విషయంలో కానీ లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్లో కానీ రిజిస్టర్డ్ ఆఫీస్నే ప్రిన్సిపల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్గా చూపిస్తాం. ఫర్ ది ప్రిన్సిపల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ ఎంటర్ ది ఫాలోయింగ్. దానికి సంబంధించి మనకు అడ్రస్ ఆఫ్ ది ప్రిన్సిపల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ ఎంటర్ చేయాలి. అఫీషియల్ కాంటాక్ట్ సచ్ యాజ్ ఈమెయిల్ అడ్రస్సు, టెలిఫోన్ నెంబరు విత్ ఎస్టీడీ కోడ్, మొబైల్ నెంబరు ఫీల్డ్ అండ్ ట్యాక్స్ నెంబరు విత్ ఎస్టీడీ కోడ్, ఇవన్నీ కూడా మనకు ప్రిన్సిపల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ఫిలప్ చేయాలి. అదేవిధంగా నేచర్ ఆఫ్ పొజిషన్ ఆఫ్ ది ప్రెమిసెస్. సో అంటే మన ప్లేస్ ఆఫ్ బిజినెస్ సంబంధించి అది మనకు దానికి సంబంధించినటువంటి సమాచారం కూడా అది ఎలాంటి ప్రదేశము దానికి సంబంధించినటువంటి అంశాలను కూడా మనం ఫిలప్ చేయాల్సి ఉంటుంది. సో నేచర్ ఆఫ్ పొజిషన్ ఆఫ్ ది ప్రెమిసెస్. ఇఫ్ ద ప్రిన్సిపల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ లొకేటెడ్ ఇన్ ఎస్ఈజెడ్ ఆర్ ది అప్లికెంట్ యాక్ట్స్ యాజ్ ఎ ఎస్ఈజెడ్ డెవలపర్, necessary documents certificates issued by Government of India are required to be uploaded by choosing others value in nature of position of premises, drop down and upload the document. సో మనకు నేచర్ ఆఫ్ పొజిషన్ ఆఫ్ ప్రెమిసెస్లో మనకు ఒకవేళ మన ప్లేస్ ఆఫ్ బిజినెస్ ఎస్ఈజెడ్లో ఉంటే దానికి సంబంధించినటువంటి డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్, లేదా ఎస్ఈజెడ్ డెవలపర్ అయితే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇన్ దిస్ సెక్షన్ అప్లోడ్ డాక్యుమెంట్స్ టు ప్రొవైడ్ ప్రూఫ్ ఆఫ్ ఓనర్షిప్ ఆర్ ఆక్యుపెన్సీ ఆఫ్ ది ప్రాపర్టీ యాజ్ ఫాలోస్. మనం ఈ వ్యాపార ప్రదేశానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కూడా ప్రూఫ్గా మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓన్ ప్రెమిసెస్ అయితే మన ఆ ప్రాపర్టీ మనదే అన్నట్టు దానికి సంబంధించినటువంటివి బాండ్స్ కానీ, ట్యాక్స్ రిసిప్ట్స్ కానీ, మున్సిపల్ ఖాతా కంపెనీ కానీ, ఎలక్ట్రిసిటీ బిల్స్ కానీ ఇవన్నీ సబ్మిట్ చేయాలి. రెంటెడ్ ఆర్ లీజ్డ్ ప్రెమిసెస్, మనం అద్దెకు తీసుకున్నటువంటిది అయితే దానికి సంబంధించినటువంటి అగ్రిమెంట్, రెంట్ అగ్రిమెంట్ కానీ, లీజ్ అగ్రిమెంట్ కానీ,
Any other document in support of the ownership of the premises of lesser like latest property tax, receipt for మున్సిపల్ ఖాతా కంపెనీ, కాపీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ బోర్డ్, వీటిలో ఏమున్నా కూడా మనం దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, ప్రెమిసెస్ నాట్ కవర్డ్ అబౌవ్, అంటే ఓన్ కాకుండా, రెంటెడ్ కాకుండా ఇతర బిల్డింగ్స్ అయినట్లయితే దానికి సంబంధించిన కాపీ ఆఫ్ కన్సెంట్ లెటర్ విత్ ఎనీ డాక్యుమెంట్. అయినా బాబు ఎవరు మ్యూట్ చేసుకో, ఎవరు ఆన్ చేశారు చూడు, మ్యూట్ చేసుకోనైనా. సో నాట్ కవర్డ్ అబౌవ్ ఏ కాపీ ఆఫ్ ది కన్సెంట్ లెటర్ with any document in support of the ownership of the premises of the consenter like municipal khata copy or electricity bill copy. For shared properties also the same documents may be uploaded. సో అది సొంతం కాకుండా, రెంట్ కాకుండా, ఇంకా ఎవరో థర్డ్ వ్యక్తి అయినట్లయితే దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కూడా మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్టెప్ 10, అడిషనల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్. సపోజ్ మన బిజినెస్కి ఇంకా అదనంగా ఎక్కడన్నా బ్రాంచ్లు కానీ ఇంకా ఏవైనా కానీ ఉన్నట్లయితే వాటికి సంబంధించినటువంటి సమాచారం కూడా మనం ఇందులో ఇవ్వాల్సి ఉంటుంది. సో అపాన్ హ్యావింగ్ అన్ అడిషనల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ ఎంటర్ డీటెయిల్స్ ఆఫ్ ది ప్రాపర్టీ ఇన్ దిస్ ట్యాబ్. వాటికి సంబంధించినటువంటి సమాచారం. ఫర్ ఇన్స్టెన్స్, ఇఫ్ ద అప్లికెంట్ ఈజ్ ఎ సెల్లర్ ఆర్ ఫ్లిప్కార్ట్ ఆర్ అదర్ ఈ-కామర్స్ పోర్టల్ అండ్ యూజెస్ ద సెల్లర్స్ వేర్ హౌస్, దట్ లొకేషన్ కెన్ బి యాడెడ్ యాజ్ అన్ అడిషనల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్. సో మనకు గోడౌన్స్ కానీ ఎక్కడైనా ఉన్నా కూడా, వేర్ హౌసెస్, గోడౌన్స్ ఇట్లాంటివి ఏమన్నా ఉన్నా కూడా మనకు వాటిని కూడా మనం అక్కడ యాడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్టెప్ 11, డీటెయిల్స్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. అంటే మనం ఏ వస్తువులతో వ్యాపారం చేస్తున్నాము, ఆ వ్యాపార వస్తువులకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఈ సెక్షన్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇన్ దిస్ సెక్షన్ ద ట్యాక్స్ పేయర్ మస్ట్ ప్రొవైడ్ డీటెయిల్స్ ఆఫ్ ది టాప్ 5 గూడ్స్ అండ్ సర్వీసెస్ సప్లైడ్ బై ది అప్లికెంట్. మనము ఏ వస్తువులు అమ్ముతున్నాము లేదా ఏ సేవలు అందజేస్తున్నాము, టాప్ 5 గూడ్స్ అండ్ సర్వీసెస్, మనం సప్లై చేసేటువంటి గూడ్స్ అండ్ సర్వీసెస్, టాప్ 5 గూడ్స్ అండ్ సర్వీసెస్ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఫర్ గూడ్స్ సప్లైడ్ ప్రొవైడ్ ద హెచ్ఎస్ఎన్ కోడ్. సో హెచ్ఎస్ఎన్ కోడ్ అని మనకు జిఎస్టీలో గూడ్స్కు హెచ్ఎస్ఎన్ కోడ్ ఇచ్చి ఉంటారు. సో ఆ హెచ్ఎస్ఎన్ కోడ్ ఫలానా వస్తువులను మేము సప్లై చేస్తామని ఆ హెచ్ఎస్ఎన్ కోడ్ సబ్మిట్ చేయాలి. సర్వీసెస్ అయితే ఎస్ఏఎస్ కోడ్, సర్వీస్ యాక్సెసరీ కోడ్ అని ఎస్ఏఎస్ కోడ్ అని ఉంటుంది. సో అంటే మనము ఏ వస్తువులతో వ్యాపారం చేస్తున్నాము, ఏ వస్తువులను సప్లై చేస్తున్నాము, ఏ సేవలు అందజేస్తున్నాము అనే దానికి సంబంధించిన డీటెయిల్స్, డిస్క్రిప్షను ప్లస్ కోడ్, గూడ్స్కు సంబంధించిన హెచ్ఎస్ఎన్ కోడ్, సర్వీసెస్ సంబంధించినటువంటి ఎస్ఏసి కోడ్, వీటిని కూడా మనం రిజిస్ట్రేషన్ ఫామ్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్టెప్ 12, డీటెయిల్స్ ఆఫ్ బ్యాంక్ అకౌంట్. సో బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్. బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ సెక్షన్లో మనకు బ్యాంక్ అకౌంట్ ఎక్కడ ఉంది, ఏ బ్యాంకులో ఉంది, ఏ బ్రాంచ్లో ఉంది, దాని యొక్క ఐఎఫ్సి నెంబరు, బ్యాంక్ అకౌంట్ నెంబరు అన్నీ కూడా డీటెయిల్స్ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇన్ దిస్ సెక్షన్ ఎంటర్ ద నెంబర్ ఆఫ్ బ్యాంక్ అకౌంట్స్, ఎన్ని బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి హెల్డ్ బై ది అప్లికెంట్, ఎన్ని బ్యాంక్ అకౌంట్లు ఉంటే అన్నింటినీ మనం ఇందులో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇఫ్ దెర్ ఆర్ 5 అకౌంట్స్ ఎంటర్ 5. దెన్ ప్రొవైడ్ డీటెయిల్స్ ఆఫ్ ది బ్యాంక్ అకౌంట్ లైక్ అకౌంట్ నెంబరు, ఐఎఫ్సి కోడ్ అండ్ టైప్ ఆఫ్ అకౌంట్. మనకి ఎన్ని అకౌంట్లు ఉంటే అన్ని అకౌంట్లకు సంబంధించినటువంటి అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్, టైప్ ఆఫ్ అకౌంట్, ఏది సేవింగ్ అకౌంటా, కరెంట్ అకౌంటా, ఇంకోటి. ఫైనల్లీ అప్లోడ్ ఏ కాపీ ఆఫ్ బ్యాంక్ స్టేట్మెంట్ ఆర్ పాస్బుక్ ఇన్ ద ప్లేస్ ప్రొవైడెడ్. సో ఆ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత మనకు బ్యాంకు స్టేట్మెంట్ కానీ లేదా బ్యాంకు పాస్బుక్ ఫస్ట్ పేజ్ కానీ దాని సాఫ్ట్ కాపీని మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇది స్టెప్ 12. నెక్స్ట్ స్టెప్ 13, ఇవన్నీ సబ్మిట్ చేసిన తర్వాత వెరిఫికేషన్ ఆఫ్ అప్లికేషన్. వాటన్నిటిని వెరిఫై చేసుకోవాలి. మనం వెరిఫై చేసుకోవాలి. ఎందుకంటే సబ్మిట్ బటన్ కొట్టే ముందుగానే 1-2 సార్లు మనం ఇంతవరకు సబ్మిట్ చేసిన డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి వెరిఫై చేసుకోవాలి.
వెరిఫై చేసుకోకుండా మనం, ఎందుకంటే ఆన్లైన్లో ఒక్కోసారి పొరపాటున మనం ఒకటి క్లిక్ చేస్తే ఇంకొక ఇన్ఫర్మేషన్ యాక్టివేట్ అయి ఉండొచ్చు. ముఖ్యంగా డ్రాప్ డౌన్ బాక్స్లో ఏమవుతుందంటే, డ్రాప్ డౌన్ బాక్స్లో మనం సెలెక్ట్ చేసుకునేది ఒకటి సెలెక్ట్ చేసుకుంటాం, కానీ మనం కొంచెం కర్సర్ మూమెంట్ తేడా వచ్చినా కూడా అది కాకుండా వేరేది సెలెక్ట్ అయిపోతుంది. అలా జరుగుతూ ఉంటాయి. కాబట్టి మరలా ఒకసారి అప్లికేషన్ మొదటి నుంచి డీటెయిల్స్ అన్నీ కూడా ప్రతి ఒక్కటి ఒకసారి వెరిఫై చేసుకోవాలి. సో ఇన్ దిస్ స్టెప్ వెరిఫై ద డీటెయిల్స్ సబ్మిటెడ్ ఇన్ ద అప్లికేషన్ బిఫోర్ సబ్మిషన్. ఎందుకంటే ఇంకా కంప్లీట్గా ఆల్మోస్ట్ అప్లికేషన్ ఫిలప్ చేసేదంతా కూడా కంప్లీట్ అయిపోతూ ఉంది. కాబట్టి ఒక్కసారి మనం ఫిలప్ చేసిన ఇన్ఫర్మేషన్ అంతా కరెక్ట్గా ఉందా లేదా అనేది వెరిఫై చేసుకోవాలి. వన్స్ వెరిఫికేషన్ ఇస్ కంప్లీట్, select the verification checkbox. In the name of the authorized signatory drop-down list, select the name of the authorized signatory. సో మనకు అక్కడ ఆథరైజ్డ్ సిగ్నేటరీ డ్రాప్-డౌన్ బాక్స్ కూడా వచ్చి ఉంటుంది. సో అక్కడ మనం ఎవరైతే ఆథరైజ్డ్ సిగ్నేటరీ ఉంటుందో అతను సెలెక్ట్ చేసుకోవాలి. ఎంటర్ ద ప్లేస్ వేర్ ద ఫామ్ ఈజ్ ఫిల్డ్. ఆ ప్లేస్ ఎక్కడ అయితే మనం ఫామ్ ఫిల్అప్ చేసామో ఆ ప్లేస్ని కూడా ఫిల్అప్ చేయాలి. ఫైనల్లీ digitally sign the application using digital signatory certificate, DSC, digital signature certificate, e-signature or EVC. సో మనకు డిజిటల్ సిగ్నేచర్ అనేది చేయాలి. డిజిటల్లీ సైనింగ్ యూజింగ్ డిఎస్సి ఈజ్ మ్యాండేటరీ ఇన్ కేస్ ఆఫ్ ఎల్ఎల్పి అండ్ కంపెనీస్. సో లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్లో కానీ కంపెనీలో కానీ డిజిటల్ సిగ్నేచర్ యూజింగ్ డిఎస్సి డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా వాళ్ళు ఆ విధంగానే చేయాలి. మిగతా వాళ్ళైతే వేరే ఆల్టర్నేటివ్ ద్వారా డిజిటల్ సిగ్నేచర్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ స్టెప్ 14, ARN జనరేషన్. సో ఆన్ సైనింగ్ ది అప్లికేషన్ ది సక్సెస్ మెసేజ్ ఈజ్ డిస్ప్లేడ్. సో ఇంకా మనం లాస్ట్లో అన్ని వెరిఫై చేసిన తర్వాత డిజిటల్ సిగ్నేచర్ చేస్తాము. డిజిటల్ సిగ్నేచర్ చేసిన తర్వాత సక్సెస్ మెసేజ్ డిస్ప్లే వస్తుంది మనం ఇన్ఫర్మేషన్ అంతా సబ్మిట్ చేసాం. ది అక్నాలెడ్జ్మెంట్ షెల్ బి రిసీవ్డ్ ఇన్ ద రిజిస్టర్డ్ ఈమెయిల్ అడ్రస్ అండ్ ఫోన్ నెంబర్. సో ఒక అక్నాలెడ్జ్మెంట్ మనకు ఫోన్కు మనం ఫోన్ నెంబర్ ఇచ్చింటాం కదా, ఆ ఫోన్ నెంబర్కు అక్నాలెడ్జ్మెంట్ రిసిప్ట్ అనేది వస్తుంది. అదేవిధంగా మన రిజిస్టర్డ్ ఈమెయిల్ అడ్రస్ కూడా అక్నాలెడ్జ్మెంట్ వస్తుంది. సో అప్లికేషన్ రెఫరెన్స్ నెంబర్, ARN అంటే అప్లికేషన్ రెఫరెన్స్ నెంబర్. రిసిప్ట్ ఈజ్ సెండ్ టు ది ఈమెయిల్ అడ్రస్ అండ్ మొబైల్ ఫోన్ నెంబర్. సో ఈ ARN నెంబర్ అనేది మనకు మొబైల్కి వస్తుంది, ఈమెయిల్కి వస్తుంది. యూజింగ్ ది GST ARN నెంబర్ ద స్టేటస్ ఆఫ్ ది అప్లికేషన్ కెన్ బి ట్రాక్డ్. సో తర్వాత ఇంకా మనం సబ్మిట్ చేసిన తర్వాత వెంటనే మనకు రిజిస్ట్రేషన్ రాదు. వితిన్ 7 days లోపల మనకు వాళ్ళు రిజిస్ట్రేషన్ అనేది సర్టిఫికేట్ అనేది పంపడం జరుగుతుంది. సో మనం 1 week తర్వాత మనం దాన్ని ట్రాక్ చేసుకొని ఏ దశలో ఉంది అది అనేది చూసుకోవడానికి మనకు GST ARN నెంబర్ను కొట్టి మనం వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో ఈ విధంగా మనకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్, GST రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది మనకు ఆన్లైన్లో ఎంతో సులభంగా యూజర్ ఫ్రెండ్లీగా ఉండే విధంగా మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వాళ్ళు దీన్ని డిజైన్ చేయడం జరిగిందనమాట. చాలా ఈజీ. ఎక్కడా కూడా మనం కొన్ని బాక్సులు మాత్రమే మనం సొంతంగా టైప్ చేసేవి ఉంటాయి, కానీ మిగతా అన్నీ కూడా డ్రాప్ డౌన్ బాక్స్ ఉంటాయి. కాబట్టి ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా సెలెక్ట్ చేసుకొని దాన్ని మనం సబ్మిషన్ కొట్టినట్లయితే రిజిస్ట్రేషన్ అనేది సులభంగా జరగడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఇది మనకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసేటువంటి విధానం. ఈ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసే విధానం అనేది ప్రతి ఒక్కరికి కొంచెం అవగాహన అనేది ఉండాలి. కాబట్టి ఈ స్టెప్స్ అన్ని ఫాలో అయిపోతే మనకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్, GST రిజిస్ట్రేషన్ అనేది చాలా సులభంగా చేసుకొని రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చిన తర్వాత ఇంకా దాన్నే రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చిన తర్వాత వెంటనే వారికి ఆన్లైన్లోనే ఒక 3 అకౌంట్స్ కూడా వాళ్ళ పేరుతో 3 లెడ్జర్ అకౌంట్స్ ఓపెన్ అవుతాయి. సో వాటిని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఓకే, సో ఇది మనకు ఆన్లైన్ GST రిజిస్ట్రేషన్ ప్రాసెస్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ అటెండింగ్ క్లాస్. ఓకే.